హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మరాశి వాళ్ళకి స్వాగతం అండి. అందరికీ రేపు వచ్చే వరలక్ష్మి వ్రతానికి శుభాకాంక్షలు. అలాగే ఈవేళ మొదటి శుక్రవారం పూజ నేనైతే ఎలా చేశానో, ప్రసాదాలు ఏం పెట్టానో ఒకసారి చెప్తున్నానండి. అలాగే మీరైతే ఈవేళ పూజ ఎలా చేశారో, అలాగే ప్రసాదాలు అమ్మవారికి ఏమి సమర్పించారో చెప్పండి కామెంట్ రూపంలో. అలాగే రేపు ఆగస్ట్ 15 కదండి, అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈవేళ నేను చేసినవి అమ్మవారి ప్రసాదాలు పులగం, పరవాణం. యాక్చువల్గా రేపు వరలక్ష్మి వ్రతానికి కూడా మనం 3 రకాలు, 5 రకాలు, 7 రకాలు, 9 రకాలు ప్రసాదాలు చేస్తుంటాం కదండి. అయితే అందులో ముందుగా మనం ఎప్పుడు కూడా పులగం, పరవాణం ఖచ్చితంగా అమ్మవారికి చేయాలండి. పులగం అంటే మహానైవేద్యంతో సమానం అండి. ఎప్పుడైనా మనకు ఓపిక లేకపోయినా సరే ఒక్క పులగం అమ్మవారికి నైవేద్యం పెడితే సరిపోతుందండి. మెయిన్ అది మహానైవేద్యం కింద భావిస్తారు. అలాగే పరవాణానికైతే మాత్రం మనం పాలు పొంగేటప్పుడు 3 పిరికిళ్ళు బియ్యం వేసి మనం చక్కగా కుక్కర్ కూత పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి. పాలతోనే వండండి పరవాణం. అలాగే అదంతా ఉడికిన తర్వాత బెల్లం వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే స్టవ్ కట్టేసి వేడి ఉండగానే మనం బెల్లం వేయాలండి, లేదంటే పాలు విరిగిపోయినలా అయిపోయి పరవాణం బాగోదండి. అలాగే పులగానికి ఏం చేయాలంటే ముందుగా నేను చూపించాను కదండి, పెసరపప్పు అలా నానబెట్టుకుని వేసుకోవాలండి. అంటే బియ్యం ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్ పెసరపప్పు వేసుకోవాలండి. అలాగే జీలకర్ర, పసుపు, ఉప్పు అన్నీ వేసి కుక్కర్ కూత పెడితే 2 కూతలు రానిస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా ప్రసాదం తయారవుతుందండి. ఈ పులగం మెయిన్ శ్రావణ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారండి. చాలామంది శ్రావణ మంగళవారాలు నోవులు చేస్తుంటారు కదండి. ముందుగా ఈ పులగాన్ని అయితే ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించాలండి. అలాగే మనం కూడా ఆ రోజు అయితే ఈ పులగాన్ని మనం అలాగే తీసుకోవచ్చు, లేదంటే కొంతమంది బెల్లం ముక్కతో తీసుకుంటారండి ప్రసాదం. దేవుడికి సమర్పించిన తర్వాత మనం తీసుకునేటప్పుడు బెల్లం ముక్కతో తీసుకుంటారండి, లేదంటే అలాగే తీసుకోవచ్చండి. 2 ప్రసాదాలు మనం ఈవేళ మొదటి వారంగా నేనైతే చేశానండి. మీరైతే ఏం చేశారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. అలాగే నేనైతే ఈవేళ నిత్య పూజా విధానం చేసి, అలాగే అమ్మవారికి ఒక పాట పాడుకుని, అలాగే లలితా శాస్త్రం చెప్పుకుని పూజ చేసుకున్నానండి. ఆ 2 నైవేద్యాలు సమర్పించాను. అలాగే మీరైతే ఏమి అమ్మవారికి నైవేద్యం చేశారో కామెంట్ చేయండి. అలాగే ఈవేళ నేను పాడిన పాట చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే శోభానే, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో బట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి శోభానే 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 శోభానే. చూడండి అలాగా చక్కగా పాట అది పాడుకుని నేను అమ్మవారికి పూజ అది చేశానండి. అందరూ బాగోవాలని పూజ చేశాను. అలాగే మీరైతే చెప్పాను కదా ఏ నైవేద్యాలు చేశారో, ఖచ్చితంగా పులగం అయితే మాత్రం అలా చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. జస్ట్ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేదంటే ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళకి కానీ ఈజీ అవుతుందని చెప్పి నేను ఆ పులగాన్ని నైవేద్యం ఎలా చేశానో జస్ట్ వీడియో రూపంలో వేసానండి. అలాగే ఎలాగ వేస్తున్నాను కదా అని నేనైతే నేను చేసిన పూజా విధానం అది కూడా జస్ట్ చూపించానండి వీడియోలో. మీరు పూజ వేళ ఎలా చేశారో అలాగే అందరూ బాగోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకున్నానండి. ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఒక లైక్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో అమ్మవారికి మనం ఎంత బాగా పూజలు చేస్తే అంత మంచిదండి. అలాగే మనకి మంచిది, మన అందరూ బాగోవాలని పూజలు ఎప్పుడు చేసుకుంటూ ఉంటే కనుక చాలా మంచిది కదండి. సో ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మళ్ళీ వారు అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే రేపు ఆగస్ట్ 15 కదా, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Stay tuned for more videos friends. Please do like, share and subscribe. Thanks for watching Brahmaraj World. Srimatre Namaha.